ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమలు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ సమయం ఇచ్చినందుకే ఈ దేవుని కోటాను కోట స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈరోజు మాట్లాడబోతున్న కయ్యోను యొక్క సంతానము ఎలా వచ్చింది అంటే, కయ్యోను భార్య, మన కయ్యోనుకు భార్య ఎలా వచ్చింది అంటే, దేవుడు 16వ అధ్యాయంలో కయ్యోను ఏదోనుకు తూర్పుగా పోయి అక్కడ ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ వివాహం చేసుకొని ఒక సంతానాన్ని కంటాడు. ఆ సంతానం పేరే ఆనోకు. ఆనోకు ఆయన కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఆయన సంతానం కూడా ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఆనోకు పుట్టిన తర్వాత ఈ కయ్యోను ఒక గ్రామాన్ని రెడీ చేసి అక్కడ ఆనోకు అనే పట్టణం అక్కడ నిర్ధారణ తీసుకుంటాడు. ఆ పేరు పెట్టి అక్కడ ఆనోకు అనే పట్టణం ఒకటి రెడీ చేసి కొడుకు పేరు మీద ఒక పట్టణాన్ని రెడీ చేసి కట్టుకుంటారు. అక్కడ ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము కయ్యోనికి భార్య ఎలా వచ్చింది సమాజంలో మనల్ని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఇప్పుడు 5వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, 5 వరకు చూస్తే 3, 4, 5 ఈ వచనాల్లో ఏం రాయబడిందంటే, ఆదాము మరలా అవ్వను కూడినప్పుడు కుమారులను కుమార్తెలు కలిగిరి అని రాయబడింది. అంటే ఈ దేశదింపురుగా పోయిన కయ్యోను పారాడుతా ఎక్కడో ఒక చోట వారిని కలిసి ఒక ఆమెనే వివాహం చేసుకొని ఆమె ద్వారానే వచ్చిన సంతానమే ఈ కయ్యోను సంతానము. ఇప్పుడు ఆదాము కూతురే కయ్యోనికి భార్య, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే భూమి పైన పుట్టిన వీరిద్దరు ద్వారా వచ్చిన 2 కొడుకులు, ఒక కొడుకు పోయినాడు, ఇంక ఇటు దేశదింబరైపోయినాడు. ఇంక ఆదాముల ద్వారా సంతానం రావాలి, వేరే ఆప్షన్ లేదు. ఇది దేవుడు రాయించినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక్క ఆలోచనలు మన ఆలోచనలు లాంటివి కావు. ఒక్కడి ద్వారానే సమస్త జనమును తీసుకురావాలన్న దేవుడు అక్కడ అజ్ఞాన కాలం కనుక చూసి చూడుకున్నట్టు జనుల ఉత్పత్తి కొరకై దేవుడు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన సంతానాన్ని కన్నించి వారిలో నుండి వచ్చిన వారు ఏ ఆనోకైతే సంతానం కడుతుందో ఆనోక సంతానం నుండి వచ్చినవాడు వాడు పశువులు కాచున్న ప్రతి ఒక్కరు కూడా మూల పురుషుడు అని రాయబడింది. అక్కడ పశువుల కాపరులకి మూల పురుషుడు. వాళ్ళంటే ఇంకొకడు వస్తాడు. ఆయన సంతానం ఏమంటే, ఆ సంతానంలో వచ్చినప్పుడు ఇంకొకడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇనుప పనిముట్లను రాగ పనిపెట్లను చేయవాడు. మనం చూడండి, ఇప్పుడు 18, 19 చూస్తే, 18 చూస్తే ఇనుప పనిముట్లను రాగ పనిముట్లను చేసేవాడు. వాళ్ళలో నుండి లెమిక్ అనేవాడు వస్తాడు ఈ 19వ అధ్యాయంలో. ఈ లెమిక్ ప్రియ దేవుని బిడ్డలారా ఏ నిర్ధారణ తీసుకుంటాడంటే, ఒక్క భార్యత్వాన్ని వాడి ద్వారానే రెండో భార్య కూడా వచ్చేదానికి బైబిల్లో రాయబడింది. ఈ లెమెక్ భార్యను 2 చేసుకుంటాడు. 2 భార్యలతో సంసారం చేసి సంతానాన్ని కంటాడు. ఆయన సంతానాన్ని కన్నించి ఆ లెమెక్ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 2 భార్యలను చేసుకున్న తర్వాత ఆయన మరలా తూపల కయ్యోను అనేవాడు ఒకడు వస్తాడు. వాడు ఇనుప పనిముట్లు రాగ పనిముట్లు చేయవాడు. అంటే తూపల్ కయ్యోను అనే పేరుకి తండ్రి చేసిన పనికి, వాళ్ళ తాత చేసిన పనికి ఇప్పుడు తండ్రి, ఏ తండ్రి అయితే రాయి తీసుకొని కయ్యోను చంపాడో ఆ తండ్రి చేసిన పనిని సులభము చేయవాడని ఇబ్రీ భాషలోనేమో అర్థమవుతుందని గ్రంథకర్తలు చెప్తున్నారు. అర్థం వచ్చేలాగన ఆయన పేరు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన లెమిక్. ఈ లెమిక్ 2 భార్యలు చేసుకుంటాడు. 2 భార్యలు చేసుకొని ఆయన సంతానం కంటాడు. ఆ సంతానంలో ఉంటే వచ్చే వాళ్ళే తూబల్ కయ్యోను, ఒక కూతురు, కొడుకులు కూడా వస్తారు. ఇంకను అక్కడ వచ్చే వారిలో తూబల్ కయ్యోను అనేవాడు ఇనుప పనిముట్లని రాగ పనిముట్లను చేస్తాడు. అంటే గొడ్డెండ్లు, కొడివెండ్లు, మచ్చులు, చాకులు ఇలాంటివి అనమాట. తండ్రి రాయితో కొట్టితే ఈ కుమారుడేమో చాకులతో పొడిచి బల్లెలతో పడి చంపే రకము. మళ్ళీ ఇంకో కొడుకు పుడతాడు.
ఆడ తర్వాత ఆ లెమిక్ తర్వాత వాడు వాయిద్యాలు అంటే సంగీత వాయిద్యాలని రెడీ చేసేవాడు. మీరు చూడండి 19, 18, 19, 20, 21 చూడండి. అక్కడ 21లో ఇంకొక కుమారుడు పుడతాడు. వాడు వాయిద్యాలు, ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా చెప్పింపబడిన కయ్యోనొక్క సంతానం నుంచినే వాయిద్యాలు బయటకు వచ్చినాయి. వాయిద్యాలు అంటే దానికి సితార, ఇవన్నీ మనం అందరూ కొడుతున్నాం కదా, నానాధారాలు ఇవన్నీ, డోలాకు, కాంగో, ఇలాంటి వాటివి ఈరోజు వచ్చినాయి. కానీ అప్పుడు సితార, ఇలాంటి సంగీత వాద్యాలను రెడీ చేసిన వారిలో ఒక్కడు ఆదాము కొడుకు. ప్రియ దేవుని బిడ్డలారా, లెమిక్ ఒక మాట అంటున్నాడు, లెమిక్ భార్యలారా నా మాట వినడి, నా పలుకు వినడి, నన్ను గాయపరిచినందుకు ఒక చిన్నవాడిని నేను చంపాను, నన్ను బహుగా బాధ పెట్టినందుకు ఒక పరశువాడిని నేను చంపాను. ఇక్కడ కయ్యోను కొరకై 7 శిక్షలు వస్తే ఈ లెమిక్ కొరకు 77 శిక్ష వస్తుంది. అంటే శిక్ష పెరిగింది. తండ్రికి 7 శిక్ష దేవుడు నిర్ధారం చేసి నిన్నెవరు సంపుని వాడు శాపగ్రస్తుడు అవుతాడు, మనకు 77 శిక్ష వాళ్ళకు కూడా అవుతుందని దేవుడు చెప్పి పంపిస్తే, ఇక్కడ కొడుకు ప్రియ దేవుని బిడ్డలారా లెమెక్ ఆయన బాధ పెట్టినందుకు, గాయపరిచినందుకు పడిచివారిని చంపేశాడంట. అంటే తండ్రి చేసిన పని ప్రియ దేవుని బిడ్డలారా కుమారుడు తన రెట్టింపు శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుడి ఉద్దేశము కయ్యోను సంతానం దేవుని మరలా దగ్గరకు రావాలని, దేవుని ఎదికి దేవుని పాదాలు పట్టుకోవాలని. కానీ వీరి సంతానం ఎలా ఉందంటే, ఒకడు పశువులు కాసే వాళ్ళందరికీ ఒకడు మూలపితరుడైతే, ఒకడు గడాలు గొడ్డెండ్లు మచ్చులు చేసే వాళ్ళకి, శాఖలు చేసే వాళ్ళకి మూలపితరుడైతే, ఇంకొకడు వాయిద్యాలను అన్నింటినీ వాంచే వాళ్ళకి మూలపితరుడైతే, ప్రియ దేవుని బిడ్డలారా వీళ్ళందరూ కూడా కయ్యోను సంతానం ద్వారా ఈ భూమిపై కూడా మనం ఆడుకుంటున్న ప్రతి ఒక్క పరికరం కూడా చిక్కుతూ ఉంది. చెప్పింపబడిన కయ్యోను వాడబడుతున్న వాయిద్యాలు పరికరాలు. ఇప్పుడు చెప్పింపబడిన కుటుంబంలో నుండి వచ్చిన వాద్యాలు, వచ్చిన వారికి సంపాదించుకొని వచ్చిన వృత్తిని బట్టి ఈ ఇనుప పనిముట్లు, రాగ పనిముట్లు అంటే కంసాలి ఒక పని, ఈ తానక సితారాలు అంటే మ్యూజిక్ వాద్యాలు, ఇవన్నీ కూడా ఆ కుటుంబం నుండి వచ్చినాయి. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా లెమిక్ భార్యలతో లెమిక్ అంటున్నాడు 23, 24లో, లెమిక్ భార్యలారా నా పలుకు వినడి, నా మాట వినడి, నన్ను గాయపరిచినందుకు, నన్ను దుఃఖపరిచినందుకు నేను ఒక యవనస్తుని కొట్టి చంపేసినాను. ఇప్పుడు కయ్యోను మీదకి 7 వస్తే లెమిక్ మీదకి ఎంత వస్తుందంటే 77 శిక్ష. 77 రెట్టింపుకు 7 రెట్టింపు. ప్రియాలు దేవుని బిడ్డలారా దేవుడు వారికి మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దేవునికి దూరం అవుతూ, ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఒక ఆజ్ఞలు తినకుండా, వర్షిప్ అనేది చేయకోకుండా, వారి ఇష్టానికి వారు జీవించి వారు చేస్తున్న పనులు వారికే తినుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా 2 పెండెంట్లు లెమికే చేసుకున్నాడు. మరలా తండ్రి లాగానే ఆడు కూడా మర్డర్ చేసినాడు. ఈ తూపల కయ్యోను అనేవాడు మత్తులు, గొడ్డెండ్లు, ఇనుప పనిముట్లు, రాగ పనిముట్లు రెడీ చేసినాడు. ఇంకొకడు ఆడు వాయిద్యాలు, ఈ భూమిపై నువ్వు వాడబడుతున్న ప్రతి వాయిద్యాలకు కూడా మూల పురుషులు ఎవరన్నా ఉండాలంటే కయ్యోను సంతానము. ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్లో దేవుడు ఆ సంతానాన్ని ఎంతో ఉపయోగించుకున్నాడని, ఆ సంతానం ద్వారా ఈ రాజ్యంలో, ఈ భూలోకంలో వారి సంతానాన్నే ఉత్పత్తిలోకి తీసుకొని రావాలని ఎంతో యోచన చేశాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు ఒలిపించుకోలేకుండా పోయినారు. ఆదికాండము మరలా 5వ అధ్యాయంలో ఆదాము తన భార్యను కూడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొక కుమారుడు వస్తాడు. వాడికి వివాహమై వాడు తన భార్యతో కూడినప్పుడు వానికి ఒక కుమారుడు పుడతాడు. వాడు పుట్టినప్పుడు యెహోవా ఒక్క పేరుట వర్షిప్ మళ్ళా మొదలైంది. ఎవరు? ఏ ఆదామైతే ఈ కయ్యోన్ని ఏబేలును కన్నాడో అదే ఆదాము సంతానంలో నుండి ఈ ఏబేలు ఏమో చేస్తాడు. ఏబేలు చచ్చిపోయినిచ్చి ఏబేలు దానికి భక్తి ఇంక లేదు పోయింది అనుకుంటే, మరలా ఈ కయ్యోను సంతానము 2 పెండెంట్లు, మనుషులు చంపుకోవడాలు, తండ్రికి ఇంటి నీచి స్థితిలోకి వచ్చినారు. అంటే ఈ తూబల్ కయ్యోను మచ్చులు, గొడ్డెండ్లు, చాకులు చేసి వాడు తండ్రి పనిని సులభం చేయవాడంట. మన పేరుకి తూబల్ కయ్యోను అంటే తండ్రి రాయితో కొట్టి అంత శ్రమ పడితే ఈ తూబల్ కయ్యోను చుచ్చితే మనుషులు చచ్చిపోవాలి. అట్లా ఆయుధాలను రెడీ చేసిన వాళ్ళకి మూల పురుషుడు. ఆదికాండం 5వ అధ్యాయంలో
ప్రియ దేవుని బిడ్డలారా 3, 4, 5, 6 వచనాలు 7 చూస్తే మరలా యెహోవా పేరిట అక్కడ ఆరాధన స్టార్ట్ అయింది. వారి సంతానము 5, 6, 5 అంతా కూడాను వారి సంతానం ఉత్పత్తి, వారు పుట్టి సావడము, వాళ్ళ వయసు, వారు ఎన్నేళ్ళు బతికినారో ఇవంతా కూడా ఒక సమాధుల తోట. ఈ 5వ అధ్యాయం ఒక సమాధుల తోట. ఈ సమాధుల తోటను దాటుకొని పోదాం మనము. ఆ దాటుకొని పోయినిచ్చి ఏ ఆదాము సంతానం మరలా వస్తుందో 5వ అధ్యాయంలో ఆ దాంట్లో నుండి నోవాబు అనేవాడు వస్తాడు. నోవాబు ఈ భూమి పైన ప్రియ దేవుని బిడ్డలారా నెమ్మదిని తెస్తాడు అని దేవుడు, ఆయన ద్వారా ఈ భూలోకానికి నెమ్మది వస్తుంది, ఆయన ద్వారా ఈ భూలోకానికి శాంతి సమాధానం వస్తుందని ఆయనకి నోవాహు అని పేరు పెట్టి వదిలేసినారు. ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా 300 సంవత్సరాలు పడిగిన ఒక మెతుసేలు కూడా ఈ మనకి ఆయన దేవునితో అన్నేళ్ళు బతికి దేవునితో నడిచిపోయినాడు. ఆయన కూడాను ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో వర్షిప్ చేసి మంచి భక్తిని సాధించినాడు. ఆదాము సంతానంలో నుంటే మరలా ఆయన సంతానమును ఉత్పత్తి చేసుకున్నప్పుడు అదే సంతానంలో నుంటేనే నోవాహు కూడా వచ్చినాడు. నోవాహు కుటుంబము వారి యొక్క ప్రయాస 6వ అధ్యాయం ఇంకా మనం మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు జీవించి ఆశీర్వదించును గాక. సమయము నాకు దేవుడు కల్పించినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా సన్నగా వీడియోలు పెడితేనే చూస్తారని ఒక ఆశిస్తూ నేను 10-15 నిమిషాల లోపలే పెట్టాలనుకుంటున్నాను. ఈరోజు కయ్యోని సంతానము వారి యొక్క పరిస్థితులు, వారి పనులు, వారు చేసిన మరలా తండ్రికింటే దుర్మార్గులుగా రెడీ అయ్యి 2 పెన్నెండ్లు వారిలో నుంటే వచ్చినాయి. మరలా మర్డర్ దేవుడు ఏ శిక్ష అయితే దేవుడు చెప్పినాడు కయ్యోను నిన్ను చంపినవాడు ఎవడైనా 77 శిక్షని అదే ఒక కయ్యోను సంతానంలో నింటేనే ఆడు లెమెక్ అనేవాడు మరలా ఒక యవనస్తును చంపి 77 శిక్షను మీద తెచ్చుకున్నాడు. వాళ్ళు కూడా శాపగ్రస్తులు అయిపోయినారు. దేవుని ప్రేమ అర్థం చేసుకొని కుమారులు మన బిడ్డలు మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన శాపాలని దావీదు అంటాడు, దానియేలు అంటాడు, మా పితరుల యొక్క పాప శాపాలు మా మీదకు రాకోకుండా దేవా మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. మా పితరులు చేసిండే తప్పే, మేము చేసిండే తప్పే, మా పిల్లలు చేస్తుండేది కూడా తప్పే, మేము మనుషులమయ్యా, మా తప్పులు క్షమించు, మమ్మల్ని అంగీకరించని ప్రార్థన చేస్తారు దావీదు, దానియేలు వీళ్ళందరూ కూడా. మనం తప్పులను ఒప్పుకోము, తప్పులను సమర్థించాను. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లుడు, అది ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. ప్రియ దేవుని బిడ్డలు అతిక్రమములు విడిచిపెట్టండి, ఒప్పుకొని విడిచిపెట్టండి. అతిక్రమములు చేయొద్దండి. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వానికి కనికరము, దేవుని కనికరం మనపై నుండి మన కుటుంబము, మనము మన బిడ్డలు దేవుని బిడ్డలు ఈ భూలోకంలోని పరలోకంలో అనుభవిస్తాం. దేవుడు ఈ మాటలను జీవించిన కాక అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు మీ పరలోకమందు నా తండ్రి, ఈనాడు నైనా ప్రభు యేసయ్య నా తండ్రి మేము కొద్దిలోనే ముగించుకుంటున్నామయ్యా. ఈ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు నీ మాటలనైనా నీ మాటలకు మీరే మహిమ తెచ్చుకోండి. మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కోటాను స్తుతులు స్తోత్రములు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.